ఈ 21వ శతాబ్దంలో కూడా యుద్ధాలు చేయటం మూర్ఖత్వం అంటున్నారు పాకిస్తాన్కు చెందిన చదువుకున్న యువకులు. మాకు యుద్ధం వద్దు, ఉపాధి కల్పించండి, మెరుగైన మౌలిక వస్తువులు కల్పించండి అంటూ పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం తమకు యుద్ధం వద్దు, తిండి పెట్టండి చాలు అంటున్నారు. దేశంలో ఒకవైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అస్థిరత, ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇండియాతో ఏ ముఖం పెట్టుకొని యుద్ధానికి పోతారంటూ దేశంలోని యువతతో పాటు సామాన్యుడు పాక్ ప్రభుత్వం, ఆర్మీని నిలదీస్తున్నాడు. ఈ ప్రత్యేక కథనంలో పాక్ ప్రజల మనోగతం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్ గత కొన్ని దశాబ్దాల నుంచి టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తోంది. ఇక తాజాగా పెహల్గాంలో టెర్రర్ దాడులకు పాల్పడి 26 మంది పర్యాటకులను దారుణంగా చంపిన తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియాపై టెర్రర్ దాడులు చేసినా చూసి చూడనట్లు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇక చాలు, పాక్కు బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకుంది. యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో పాకిస్తాన్లో అటు ఆర్మీతో పాటు సామాన్యుడి వరకు అందరూ భయంతో వణికిపోతున్నారు. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అక్కడ ప్రజలు ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో ఒకవైపు అధిక ద్రవ్యోల్బణంతో ప్రజలు సతమతమవుతున్నారు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైంది. రాజకీయ అస్థిరత నెలకొన్న సమయంలో యుద్ధానికి ఎలా పోతారని నిలదీస్తున్నారు. ముందుగా ప్రభుత్వం ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దండి, తర్వాత ఇండియాతో యుద్ధం గురించి ఆలోచిద్దామని ప్రజలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఒకవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు నిరుద్యోగం, రాజకీయ అస్థిరత ఇవన్నీ పక్కన పెడితే ఇండియా నుంచి పొంచి ఉన్న యుద్ధ భయం, ఇవన్నీ ప్రస్తుతం పాక్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మాకు యుద్ధం వద్దు, శాంతి కావాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది తమ లక్ష్యమని పాకిస్తాన్కు చెందిన వేలాది మంది యువకులు తమ మనోగతాన్ని ఎన్వైటీకి తెలిపారు. భవిష్యత్తు గురించి తాము బెంగపడుతుంటే ఇండియాతో యుద్ధానికి దిగడం బుద్ధి తక్కువ పని అవుతుంది. పాక్ ప్రజలతో పాటు యువతకు యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పాటు ప్రధాని ఇండియాతో కయ్యానికి కాలుదువి యుద్ధానికి వెళితే ప్రజల నుంచి నమ్మకం పొందవచ్చునని ఆలోచిస్తున్నారు. కాగా ప్రస్తుతం పాక్ యువత ఆలోచనలో పూర్తి భిన్నంగా ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే పాకిస్తాన్ ప్రస్తుతం అత్యంత బలహీనంగా ఉందని వారు వాదిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పాక్ సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్తో పాటు కామెంట్లు పెడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోయింది, ఇలాంటి సమయంలో యుద్ధం ఏమిటని నిలదీస్తున్నారు. జంగ్ నహీ రోజ్గార్ దో, యుద్ధం వద్దు, ఉద్యోగాలు ఇవ్వండి, గోలీ నహీ రోటీ చాహియే, బుల్లెట్లు వద్దు, రోటీ ఇవ్వండి అంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్, కామెంట్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇక పాక్ ఆర్మీ విషయానికి వస్తే ఇండియాతో యుద్ధం అంటే ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తోంది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇండియాతో యుద్ధం అంటే ప్రజలంతా తమ వెంట ఉంటారని పాక్ ఆర్మీ భావించింది. తీరా చూస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. పాక్ ఆర్మీని ప్రజలు నమ్మడం లేదు. ముఖ్యంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను వివిధ కేసుల్లో ఇరికించి జైలుకు పంపడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ప్రజల మద్దతు లేనిదే ఆర్మీ యుద్ధం చేయలేదు. ముందుగా ప్రజల నుంచి పూర్తి నమ్మకాన్ని సంపాదించుకోండి, ముఖ్యంగా యువత నుంచి పొందాలి. కాగా దేశంలోని ప్రజలతో పాటు చదువుకున్న యువత పాక్ ఆర్మీపై మండిపడుతోంది. రాజకీయాల్లో ఆర్మీ జోక్యం విపరీతంగా పెరిగిపోతోంది. మానవ హక్కులను కాలరాస్తోంది. తమ సొంత ప్రజలను అకారణంగా జైలుకు పంపుతోందని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పై లెక్కలేనన్ని కేసులు పెట్టి జైలుకు పంపించారు. బెయిల్ లభించినా కొత్త కేసులు పెట్టి జైలు నుంచి బయటికి రాకుండా చేస్తోంది పాక్ ఆర్మీ. ప్రస్తుతం యుద్ధం మేఘాలు కమ్ముకోవడం, ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అన్ని రంగాలు కుదేలయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింది. అక్కడి నీలం వ్యాలీలో పర్యాటకులు రాకపోవడంతో ఆ ప్రాంతమంతా బోసిపోయింది. రేపో మాపో ఇండియాతో యుద్ధం అంటే ఇక్కడి పర్యాటకులు ఎవరు వస్తారని స్థానికులు వాపోతున్నారు. ఇండియా వైమానిక దాడులు చేస్తోందని భయపడి చాలా మంది సురక్షిత ప్రాంతాల్లో దాక్కుంటున్నారని స్థానిక వ్యాపారకులు చెప్పారు. ఇలా చాలా మంది పీఓకేలో ఉండే వారు తమ ఇంటి వెనకాలే బంకర్లు నిర్మించుకుంటున్నారు. ఒకవేళ యుద్ధం మొదలైతే బాంబుల నుంచి రక్షించుకోవడానికి ఈ బంకర్లలో తలదాచుకుంటామని 40 ఏళ్ల సాదియా బీబీ చెప్పారు. రేపు ఏమవుతుందో ఆలోచిస్తేనే భయంగా ఉందన్నారు బీబీ. దేశం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. ఆర్థిక అస్థిరత ఉన్న ఈ సమయంలో ఇండియాతో యుద్ధం చేయడం మూర్ఖత్వమే అవుతుందంటున్నారు పాక్ యువత.
దేశంలో ఉపాధి అవకాశాలు లేవు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్లి స్థిరపడాలనుకుంటున్నామని చాలామంది యువత చెప్పారు. ఇస్లామాబాద్కు చెందిన జరా ఖాన్ అనే 31 ఏళ్ల యువకుడు మాట్లాడుతూ, ఇక్కడ ఉద్యోగాలు లేవు, వనరులు లేవు, ఇలాంటి సమయంలో కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా ఉందన్నారు. పాకిస్తాన్లో బతకడమే కష్టంగా ఉంది. ఇలాంటి కష్టకాలంలో యుద్ధం గురించి ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడం లేదు. ప్రజలకు ఆహారం, నీరు అందించలేని ప్రభుత్వం ఇండియాతో ఎలా యుద్ధం చేస్తుందని నిలదీస్తున్నారు. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత నుంచి ఇరు దేశాలు శత్రుదేశాలుగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఇండియాతో చేసిన యుద్ధాల్లో అన్ని యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. మరోమారు యుద్ధం చేసేంత ఆర్థిక స్తోమత పాక్ వద్ద లేనేలేదు. గత నెల 22న కశ్మీర్లో పెహల్గాంలో లష్కర్ టెర్రరిస్టులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. పెహల్గాం ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇండియా పాకిస్తాన్తో యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో పీఓకే ప్రభుత్వం ప్రజలను వెంటనే ఆహారంతో పాటు నీరు నిల్వ ఉంచుకోవాలని కోరింది. కనీసం 2 నెలలకు కావలసిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి ఉంచుకోవాలని పీఓకే ప్రధానమంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ ప్రజలకు సూచించారు. గత శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సెషన్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా పీఓకే ప్రజలను అప్రమత్తం చేసింది. దీనికోసం ప్రభుత్వం $3.5 మిలియన్ అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలకు కావలసిన ఆహారం, నీరు, మందులతో పాటు ఇతర వస్తువులను పీఓకేలో 13 నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ నిబంధనలు ఉల్లంఘించి తమపై కాల్పులు జరిపిందని ఇండియా ఆరోపిస్తే, పాకిస్తాన్ కూడా ఇండియా ఎల్ఓసీ సరిహద్దు నుంచి తమ కాల్పులు జరుపుతోందని ప్రత్యారోపణ చేస్తోంది. వరుసగా గత 8 రోజుల నుంచి ఎల్ఓసీలో కాల్పుల మోత వినిపిస్తోంది. అయితే పాకిస్తాన్ మాత్రం ముందుగా తాము దాడి చేయమని ప్రకటించింది. ఒకవేళ ఇండియా తమపై యుద్ధం ప్రకటిస్తే తాము గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఇక పాక్ మంత్రి కూడా ఇండియా ఏ క్షణంలో అయినా పాక్పై దాడి చేయొచ్చని, తమను ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, మొత్తానికి పాకిస్తాన్ ప్రజలు మాత్రం ముక్త కంఠంతో యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమకు యుద్ధం వద్దు, ఉపాధి కల్పించండి, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పులు ఇటు షరీఫ్, అటు మునీర్కు కనువిప్పు కావాలని కోరుకుందాం.